మొదటి నుంచి చేయబోతున్నావా? ఆ? ప్లాన్ మార్చినట్టుగా ఉంది. తను అస్తమానం మారుస్తూనే ఉంది. ఇక ఆపుతారా? తను ఏ అనిమల్ చేసినా నాకు అనవసరం. నాకే నచ్చుతుందో అదే చేస్తాను. ఓ మసావ్, నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నావా? సరే ఏం చేస్తావో చెప్పు చూద్దాం. ఎలుగుబంటి చేస్తాను. ఓహో, ఎలుగుబంట. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటి పిల్లలు, అందరూ మీకు నచ్చిన అనిమల్స్ ని చేసేసారా? కానీ నాదే మాస్టర్ పీస్. అలాగా ఏది చూపించు. ఏంటిది? ఏమి గ్రేట్ ఛాంపియన్ బురి బురి యోగా చేస్తున్నట్టు చేశారు. ఈసారైనా సరిగ్గా అనిమల్ ని చేయి షించాన్. మసావో నువ్వేం చేసావు? నేను ఒక ఎలుగుబంటిని చేశాను, కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అరే, దాని నోటిలో చేపున్నట్టుంది. బాగా ఆలోచించి దీన్ని తయారు చేస్తావు కదా. నన్ను పగడకండి. షించాన్ దాని నోట్లో చేపున్నట్టుగా తయారు చేయమని చెప్పాడు. ఇప్పుడే కన్ఫ్యూషన్ రాదట. కన్ఫ్యూషన్ రాదా? నువ్వేమంటున్నావు మసావ్? దాని గురించి అడగండి. మళ్ళీ మసావ్ నన్ను కాపీ కొట్టాడు. మసావ్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వే కదా షించాన్ చేయమని చెప్పావు. ఈ రోజు రెండవసారి నన్ను మళ్ళీ నువ్వు కాపీ కొట్టావు కదా మసావ్. అలా ఏం కాదు. చూడు, ఇదొక ఎలిఫెంట్. గతిలేక చేపను తింటున్న ఒక పెద్ద ఏనుగే ఇది. అవును, అంతే. కానీ దాని చెవులు ఇంకా పెద్దగా ఉండాలి. ఏం జరుగుతుంది? ఈ రోజు నా లంచ్ బాక్స్ లో ఏం పెట్టారు మా అమ్మ? మసావ్, నీకేమైంది? నాకెందుకో భయంగానే ఉంది. ఒకవేళ నేను తీసుకొచ్చిన లంచే నేను తీసుకొచ్చి ఉంటే. నీ లంచ్ ఏంటో నాకు చూపించు మసావ్. అలా ఏముండదు. ఏం లేదంటే కుదరదు, చూపించాల్సిందే. ఎప్పుడైతే లంచ్ బాక్స్ ఏది? మా అమ్మ మార్చి పెట్టేసింది. లంచ్ లో కూడా కాపీ కొట్టావా? ఇప్పుడే గుర్తుకొస్తుంది. మసావ్, ఈ రోజు నీ కోసం నేను సర్ప్రైజ్ ప్యాక్ చేశాను. ప్రళయం ఏర్పడుతుందని నాకు అనిపిస్తోంది. ఒకవేళ వీళ్ళిద్దరు భోజనం ఒకేలా ఉంటుందేమో. లేదు, అలా ఉండదు. లంచ్ బాక్స్ ఒకేలా ఉండొచ్చు, లోపల ఉన్న లంచ్ మాత్రం ఒకేలా ఉండదు. అయితే నీ లంచ్ ఏంటో చూపించు. చూపిస్తాను, ఉండు. త్వరగా తెరు. 1, 2, 3 తెరవాలి. ఆహాహా, మసాలా లంచ్ అద్దరిపోయింది. నేనే, నువ్వేం తీసుకొచ్చావంటే? వామ్మో, ఏంటిది ఒకేలా ఉంది? నాకు దీని గురించి ఏమీ తెలీదు. నేను ఇది నమ్మలేకపోతున్నాను షించాన్. దీనంతటికీ కారకులు ఎవరో అర్థం కావట్లేదు.